నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్రాజ్ గౌడ్ అల్లగౌన్. ఎస్ ఫ్రెండ్స్, ఇవాళ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మేక్ యూ రిచర్ అనే టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఎక్కువ హై గ్రోత్ అన్నది మీకు కనబరుస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినా, ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. నేను స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తేనే మీరు రిచర్ అవుతారు అని నేను అంటాను. ఎందుకంటే మనము ఏ గ్రేట్ కంపెనీ చూసుకున్నా కూడా ఒక మంచి క్వాలిటీ గ్రేట్ కంపెనీని మనం ఫైండ్ అవుట్ చేస్తే అది లాంగ్ రన్లో హ్యూజ్ గ్రోత్ అన్నది మనకు ఇస్తుంది. షార్ట్ టర్మ్లో కొంచెం హడల్స్ వచ్చినా కూడా లాంగ్ రన్లో అది అన్నది హ్యూజ్ రిటర్న్స్ అన్నది మనకి ఇస్తుంది. ఏ కంపెనీ అయినా, ఏ రంగంలో అయినా మనకు షార్ట్ టర్మ్ హడిల్స్ అనేది సర్వసాధారణంగా అవుతుంటాయి. అది ఎంత గ్రేట్ కంపెనీ తీసుకున్నా అవుతుంటాయి. అయితే అవి ఎంత మినిమైజ్ చేస్తాయో అదే ఒక గ్రేట్ కంపెనీ ఒక షార్ట్ టర్మ్లో ఆ హడిల్స్ని ఎంత రికవర్ చేస్తుందో అదే మనం ఒక గ్రేట్ కంపెనీ, ఒక గ్రేట్ బిజినెస్గా మనము వివరించవచ్చు. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ని మనము ప్యాసివ్ ఇన్కమ్, ఒక సెకండ్ ఇన్కమ్ లానే చూడాలి. మనము మన ఇన్కమ్, మన మెయిన్ కోర్స్ ఇన్కమ్ నుండి 10-20% మనం శాలరీ బేస్డ్ అయితే 10-20% ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ మంత్లీ కానీ మీ తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే లంసంగా ఒక క్వార్టర్ కానీ ఓ 2 quarters కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తూ ఒక 10+ years 15+ years మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఒక గోల్స్కి అది అచీవ్ అవుతుంది అని నేను గట్టిగా చెప్తాను. అయితే మనం ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలంటే, మనము ఎలా పిక్ చేసుకోవాలి గ్రేట్ స్టాక్స్ అంటే, మనము ఫండమెంటల్ అనాలిసిస్, ఫండమెంటల్స్, ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనము అనలైజ్ చేయాలి. అది ఎలా అంటే, మనము ఒక కంపెనీ, ఒక మేనేజ్మెంట్, ఫస్ట్ పాయింట్ ఒక మేనేజ్మెంట్ అన్నది ఇంపార్టెంట్. అంటే ఆ కంపెనీని, ఆ బిజినెస్ని ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ ఇలా చూడాలన్నమాట. అంటే వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉన్నారు ఆ బిజినెస్లో, వాళ్ళు ఎంత బిజినెస్ ఎంత ఫార్వర్డ్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అన్నది చూడాలి. అంటే మేనేజ్మెంట్ ఎలా అంటున్నారంటే, మనకు ట్రాన్స్పరెంట్గా అండ్ ట్రూత్గా ఒక కంపెనీని అన్నది రన్ చేయాలి. వాళ్ళు ఎక్కువ స్టేక్ తీసుకున్నా కూడా, వాళ్ళ షేర్ హోల్డర్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ కంపెనీని అన్నది నిజాయితీగా నడిపించడం ఒక మేనేజ్మెంట్ చేతిలోనే. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో కానీ, లీడర్స్ ఎవరైతే ఆ బిజినెస్ని రన్ చేస్తారో, సిఇఓస్ కానీ, ఎఫ్ఐఓ కానీ, సిఇఓస్ కానీ, అండ్ చైర్మన్, ఎండీస్, జిఎమ్స్, వీళ్ళు ఎవరైతే మెయిన్ కీ ప్లేయర్స్, కీ లీడర్స్ ఉంటారో ఆ బిజినెస్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్ని కూడా మనము చూడాలి. ఎందుకంటే మనము ఏ కంపెనీకైనా మనకు ఫైనాన్షియల్స్ కానీ వాళ్ళ బిజినెస్ని రన్ చేసేది ఆ మెయిన్ లీడర్సే. అంటే వాళ్ళ శాలరీస్ డిసైడ్ చేసేది కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ వాళ్ళు ఎంత ఇన్వెంటరీ కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా పర్సంటేజ్ బార్గెనింగ్ ఎలా చేయాలి, అంతా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది. మెయిన్ కీ డిసిజన్స్ తీసుకోవాలన్నా, ఎక్కడైనా అక్వైజిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా ల్యాండ్ కొని అక్కడ ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా, ఒక న్యూ ఇన్వెంటరీ, ఒక న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలన్నా టోటల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ లీడర్షిప్ చేతిలోనే ఉంటుంది. అందుకే నేను మేనేజ్మెంట్ అన్నది చూడాలంటాను. ఈ మేనేజ్మెంట్ డేటా ఎలా దొరుకుతుందంటే, మనకు వాళ్ళ కంపెనీ వెబ్సైట్స్లో దొరుకుతుంది. అండ్ మనకు వేరే గూగుల్ లాంటి, లేకపోతే వేరే మన బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ దగ్గర కూడా మనకు వీళ్ళ ప్రొఫైల్స్ అన్నది దొరుకుతుంది. అండ్ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ కూడా వాళ్ళకు మన ఆ ఒక బోర్డ్ లీడర్స్ నేమ్స్ మనకైతే వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయో ఆ నుండి వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ముందు చేసిన ప్రాజెక్ట్స్, ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకు దొరుకుతాయి. అలానే వాళ్ళు ఆ కంపెనీలో ఎంత ప్రోగ్రెస్ చేశారు అవన్నీ డీటెయిల్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇది మనకు ఫస్ట్ మనం చూడాల్సింది మేనేజ్మెంట్. అండ్ సెకండ్ మనం చూడాల్సింది బిజినెస్. ఎస్ ఫ్రెండ్స్, మనం ఏ స్టాక్ని అయితే మనం అనలైజ్ చేస్తున్నామో వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఏం ప్రొడక్షన్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, వాళ్ళ క్లయింట్ బేస్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ స్కేల్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉండబోతుంది, అంటే వాళ్ళు ఎంత
వాళ్ళు గ్రోగలుగుతారు, వాళ్ళ కాంపిటీటర్స్ తోటి వాళ్ళు ఎంత కాంపిటేటివ్గా గ్రో కాగలుగుతారు, ఇలా మనము అనలైజ్ చేసుకోవాలి. ఇవి కూడా మనకు వాళ్ళ వెబ్సైట్స్లో ఉంటాయి. అండ్ వేరే ఎలక్ట్రానిక్ మీడియాస్ లైక్ moneycontrol.com అండ్ ట్రిక్కర్ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకు. అలా వెబ్సైట్స్ గూగుల్లో కూడా మనకు ఆ డేటా అన్నది దొరుకుతుంది. ఈ వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్ మనకి ఎంత వాళ్ళు స్కేల్ చేయగలుగుతారు, అంటే ఎంత గ్రో కాగలుగుతారు, ఆ బిజినెస్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత వాళ్ళు ఎన్ని కంట్రీస్ ఎన్ని స్టేట్స్ వాళ్ళు ఎక్స్పాండ్ చేయగలుగుతారు, ఇదంతా టోటల్ మనము అనలైజ్ చేసుకోవాలి. మనం ఏ స్టాక్ అయితే కొంటాం, ఒకవేళ ఆటోమొబైల్ సెక్టర్ అయితే వాళ్ళు ఎన్ని మోడల్స్ వాళ్ళు లాంచ్ చేయగలుగుతారు, అసలు వాళ్ళు వేరే ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళ కాంపిటీటర్స్ తోటి ఎలా వాళ్ళు బీటప్ అవుతున్నారు, వాళ్ళు ఫర్దర్ వేరియంట్స్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని, ప్రొడక్షన్ని. అండ్ వాళ్ళ బిజినెస్ పెరుగుతూ వాళ్ళ ప్రొడక్షన్ ఎలా పెంచాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా అక్వైర్ చేస్తున్నారా వేరే కంపెనీ, లేకపోతే వాళ్ళు వేరే దగ్గర ల్యాండ్ ఏదైనా తీసుకొని వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఏమైనా చేస్తున్నారా, డెవలప్మెంట్ చేస్తున్నారా, ఇవన్నీ మనకు అన్నది చూసుకోవాలి. అయితే మనకు థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్స్. ఇవన్నీ మనకు ఫైనాన్షియల్స్లో అన్నది కనిపిస్తుంటాయి. ఏ ఫైనాన్షియల్స్ అయినా, ఏ కంపెనీ అయినా ఎవ్రీ క్వార్టర్ అన్నది వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్ అన్నది ఎక్స్చేంజ్కి ఇస్తుంది. అయితే ఈ ఫైనాన్షియల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే NSE ఎక్స్చేంజ్, BSE ఎక్స్చేంజ్ అండ్ మోరోవర్ మనకు ప్రైవేట్ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ కూడా ప్రింట్ చేస్తాయి లైక్ టిక్కర్ టేప్, స్క్రీనర్ అండ్ ఫినాలజీ. ఇలాంటి ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళ ఫైనాన్షియల్స్ మనకు పబ్లిష్ చేస్తాయి. ఫైనాన్షియల్స్ ఎవ్రీ క్వార్టర్ మనం చూసుకోవాలి. అండ్ మోరోవర్ ఒక కంపెనీలో మనము సెలెక్ట్ చేసుకునే ముందు, మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకునే ముందు మనము ఖచ్చితంగా వాళ్ళ పాస్ట్ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నది స్టడీ చేయాలి. ఎవ్రీ కంపెనీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ అన్నది మనకు పబ్లిష్ చేస్తుంది. అది మనకు NSE దగ్గర, BSE దగ్గర, ఎక్స్చేంజ్ దగ్గర ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీనర్, money.com, ట్రిక్కర్ టేప్, ఫినాలజీ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనకు అది ఒక 100-200 పేజెస్ మనకు వాళ్ళు ప్రింట్అవుట్ అప్లోడ్ చేస్తారు. అది మనం కేర్ఫుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ కేర్ఫుల్గా మనం స్టడీ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏం గోల్స్ అచీవ్ చేశారు వాళ్ళ ఇండస్ట్రీలో, వాళ్ళ కంపెనీలో, అండ్ ఫ్యూచర్గా వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి అన్నది క్లియర్గా మనకు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అది మనం స్టడీ చేసుకొని మనము ఆ కంపెనీని ఎంచుకొని మన పోర్ట్ఫోలియో అన్నది యాడ్ చేసుకోవడం ఉత్తమం. ఫ్రెండ్స్, మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫండమెంటల్లో నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ద బిజినెస్. ఎస్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళు వాళ్ళ వేరియంట్స్ ఏం బిజినెస్ నెక్స్ట్ ఫార్వర్డ్గా ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు, వాళ్ళు ఎంత అచీవ్ చేశారు, అంటే వాళ్ళు ఫ్యూచర్గా ఏమైనా న్యూ మోడల్స్ తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే వేరే స్టేట్స్లో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా, వేరే కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వేరే ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా, రిలేటెడ్ ఫీల్డా, నాన్ రిలేటెడ్ ఫీల్డా, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటే మనకు ఒక పిక్చర్ అన్నది వస్తుంది, వాళ్ళు నెక్స్ట్ ఏ దిశగా వెళ్తున్నారు అని మనకు వస్తుంది. నేను చిన్న ఉదాహరణ, 2 ఉదాహరణలు ఇస్తాను. మనము రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ వాళ్ళ బిజినెస్ని డైవర్సిఫై చేశారు. ఆ డైవర్సిఫై చేసినప్పుడు వాళ్ళు కొంచెం డెట్ అనేది అరైజ్ చేశారు. ఆ డెట్ని వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఒక లాంగ్ టర్మ్లో ఎలా రెడ్యూస్ చేసుకోవాలన్నది వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు కొంచెం అమౌంట్ని ఒక గ్రేట్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లోనే ప్యాసివ్ ఇన్కమ్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. లైక్ ఏషియన్ పెయింట్స్. అలా మనం లాస్ట్ క్వార్టర్లో కూడా మనం చూసారు, ఏషియన్ పెయింట్స్ని వాళ్ళు సేల్ చేసి వాళ్ళ ఒక డెట్ని రెడ్యూస్ చేసుకోవడానికి దాన్ని యూస్ చేశారు. అలా మనకు కంపెనీ అన్నది ఏం చేయాలనుకుంటుందో మనకి ఎవ్రీథింగ్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది, వాళ్ళ ట్రాంక్ కాల్ కాన్వర్జేషన్లో మనకు కనిపిస్తుంది. సో మనము వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నది ఎవ్రీథింగ్ మనం స్టడీ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆ బిజినెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, VRL లాజిస్టిక్స్ అని ఒక కంపెనీ, సౌత్ బేస్డ్, తమిళనాడు బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది. అయితే వాళ్ళు ప్యూర్లీ లాజిస్టిక్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు సడన్గా ఇది వేరే ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్లోకి రావడం జరిగింది. అంటే
మనకు ఈ పిలిగ్రిమేట్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ట్రాన్స్పోర్ట్ నుండి వాళ్ళు ఆ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం వారు ల్యాగ్ కావడం జరిగింది. సో ఆ ల్యాక్ వల్ల వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం స్లో కావడము, అదే ఇంపాక్ట్ వాళ్ళ ఫైనాన్షియల్స్లో పడడము జరిగింది. అలాంటిది మనకు ముందే మనకు యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అన్నది మనకు అనిపిస్తుంది. అది మనం చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏ కంపెనీలో అయితే వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో, ఆ ప్రాఫిట్ ఫ్లో అన్నది కనిపిస్తున్నదో, ఆ ప్రాఫిట్ని నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో కూడా మనకు యాన్యువల్ రిపోర్ట్లో ముందే వాళ్ళు చెప్పడము, వివరించడము జరుగుతుంది. అయితే అప్పుడే మనకు ఆ గ్రేట్ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ గ్రేట్గా అయితే వాళ్ళు గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ క్యాష్ ఫ్లో అన్నది, వాళ్ళ ప్రాఫిట్స్ అన్నది జనరేట్ చేస్తారు. అందుకే మనకు మేనేజ్మెంట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనకు 2 ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మనము ఫండమెంటల్ అనలైసిస్ ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ తరోగా పర్ఫెక్ట్గా మనం అనలైజ్ చేసిన తర్వాతనే మనం ఒక స్టాక్స్లో అన్నది ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. అండ్ మనకు ఇంకొకటి టెక్నికల్ అనలైసిస్ అని ఉంటుంది. టెక్నికలీ అనలైసిస్ అనేది టోటలీ ప్రైస్ బేస్డ్గా ఉంటుంది. అది మనకు లాంగ్ టర్మ్లో అంత ఉపయోగపడుతుంది, కానీ మనకు మేనేజ్మెంట్ అనలైసిస్ అన్నది మనకు స్టాక్ ప్రైస్లో అన్నది ఇంపాక్ట్ లాంగ్ రన్లో ఉంటుంది. టెక్నికల్ అనలైసిస్ అన్నది మనకు మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ వాళ్ళకు ఎక్కువగా యూజ్ అన్నది అవుతుంది. సో మనము ఫండమెంటల్ అనలిస్ట్ బాగా తరోగా చెక్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసినాక దాన్ని మళ్ళీ ఇంకా గ్రోత్ బాగా మనకు యాన్యువల్ రిపోర్ట్స్లో ఇంకా గ్రోత్ బాగా కనిపిస్తుంటే మనం ఇంకా ఇన్ఫ్యూజ్ అన్నది ఆ కంపెనీలో అన్నది చేయొచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ మనం బాగా చెక్ చేసుకుంటేనే మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనని రిచర్గా చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.